ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గత వారంలో యోగించినటువంటి గ్రహాలే అనగా గురుగ్రహం, రవిగ్రహం, చంద్రగ్రహం, ఈ మూడు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. గతంలో యోగించినటువంటి శుక్రుడు ఆ బలం కొంత తగ్గి ఇప్పుడు వ్యయస్థానమందు చేరి ఉన్నారు. ఈ శుక్రుని యొక్క స్థితి, శనేశ్వరుని యొక్క వక్రగతి, అలాగే అష్టమంలో ఉండేటువంటి కుజుడు, ఈ మూడు కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలుగా చెప్పవచ్చును. ప్రత్యేకించి ఈ మూడు గ్రహాలు కలిసి ఏం చేస్తాయి అంటే ఖర్చుల్ని పెంచేస్తారు. వృశ్చిక రాశి వారు చూడండి, గత 2 వారాలుగా పరిశీలనం చేస్తే వచ్చేటువంటి ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అవసరానికి కన్నా ఆడంబరానికి ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెడుతూ ఉన్నారు వృశ్చిక రాశి వారు. ఈ వారంలో అది మరింత ఎక్కువగా మారి, అంటే మీ దగ్గర ఏదైనా వాహనం ఉన్నా కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడం, దానికి కొంత డబ్బును ఖర్చు పెట్టవలసి రావడం, మూలధనాన్ని వెచ్చించవలసి రావడం, ఇటువంటి పరిస్థితులన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి అక్కడ అవసరానికన్నా ఆడంబరానికి ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టించేటట్టే చేస్తుంది ఈ గ్రహస్థితి. అందువలన ఏమన్నారు, స్థాననాశ రుణచ్ఛేద అంటూ ఉన్నారు. అంటే రుణం చేసేటువంటి విధంగా చేస్తుంది, అలాగే స్థల మార్పుకి కూడా అవకాశాన్ని కల్పిస్తుంది. అంటే ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాదులు చేసేటువంటి వారికి స్థానచలనానికి అవకాశాన్ని కల్పిస్తుంది ఈ గ్రహస్థితి. కాబట్టి ఈ 3 గ్రహాల వల్ల వృశ్చిక రాశి వారికి అధికమైనటువంటి ఖర్చు ఉన్నది, శ్రమ ఉన్నది. ఈ రెండు కూడా ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. అయితే వచ్చేటువంటి ఆదాయం కొంత ఈ ఖర్చుకు తగ్గట్టుగా ఉంటూ ఉండడం వల్ల కొంత బ్యాలెన్స్డ్గా ముందుకు వెళతారు. మరీ అంత ఆర్థిక ఇబ్బందులు ఏవి కనబడడం లేదు. ఆరోగ్యపరమైనటువంటి విషయాల పట్ల శ్రద్ధ వహించాలి. స్వయంకృతాపరాధాల వల్ల ఎక్కువ ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక విద్యార్థులకి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగస్తులకి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగంలో ఏదైనా ప్రమోషన్ కానీ లేదా కొత్త పోస్ట్ ఏదైనా మీరు ఆశిస్తూ ఉన్నా, ఉన్నత స్థాయిలో ఏదైనా పదవి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా మంచి అవకాశాలు ఉన్నాయి. సపోర్టివ్గా ఉండేటువంటి మీ కొలీగ్స్, తోటి సహాయ ఉద్యోగస్తులు కానీ సహాయంగా మీకు ఉండడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ ఉంటుంది. అలాగే స్త్రీలకు సైతం ఇదే రకమైనటువంటి గ్రహగతులు అన్వయం అవుతూ ఉన్నాయి. వృశ్చిక రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. విశేషించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన, జంట సర్పాల విగ్రహాలకి పాలు, అలాగే తేనె, గంధంతో అభిషేకం చేసి దీపారాధన చేయడం, సర్పసూక్తంతో అభిషేకం చేసుకుంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు.